ఇది మన మియాపూర్ బాచుపల్లి రోడ్. ఆ రోడ్ లో 2 CR ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ G+3 ఉంది ఫర్ సేల్ కి. ఈ రూట్ నుంచి రావాలా. ఇది మన పెట్రోల్ పంపు, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు. దాని పక్కన గల్లీ ఉంది. ఈ బిల్డింగ్ కనబడుతుంది, ఆ చెట్టు పక్కన ఒక గల్లీ ఉంది. ఆ గల్లీ నుంచి లోపలికి వెళ్ళాలండి. ఇది మన టొయాటో షోరూమ్, టొయాటా. ఇది దాని పక్కన వాల్వో షోరూమ్. దాని ఆపోజిట్ లో మన పెట్రోల్ పంప్ ఉంటుంది, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు. ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ పక్కన మనకి ఒక చిన్న గల్లీ ఉంది. ఈ చెట్టులు ఉన్నాయి కదా, ఆ చెట్టుల నుంచి లోపలి గల్లీలో వెళ్ళిపోవాలండి. అదే మన ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ 2 CR అండి. ఇది మన మెయిన్ కాలనీ ఏరియా అండి. ये अपना मेन बिल्डिंग है. ये మనకి చుట్టుపక్కల మొత్తం మంచిగా బిల్డింగ్స్ ఉన్నాయండి. చాలా మంచిగా ఓపెన్ ప్లేస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ మన పక్క గల్లీలో వచ్చినాము, వేరే గల్లీలో మన బిల్డింగ్ గల్లీలో మొత్తం చాలా మంచి హౌసెస్ ఉన్నాయి ఈ సైడ్ లో. ఇది మన 30 feet రోడ్ అండి. ఇక్కడికి వెళ్ళి బయట మెయిన్ రోడ్కి పోవచ్చు మనం. వాల్వో షోరూమ్ దగ్గర, మియాపూర్ బచ్చుపల్లి రోడ్, వాల్వో షోరూమ్ ఆపోజిట్ లో ఉంది. ఇది మన ఇంటికి పోయే బిల్డింగ్, ఇండిపెండెంట్ బిల్డింగ్ ఫర్ సేల్ పోయే రోడ్. ఇది 30 feet రోడ్. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు మంచిగా. 2 కార్ పార్కింగ్స్, స్కూటర్స్ మొత్తం మంచిగా వస్తుంది. ఇది మన గేటు. ఇది మన సాయి అనురాగ్ కాలనీ అండి, HMDA లేఅవుట్. ఈ స్టెప్స్ కింద మీరు ఏదైనా పెట్టుకోవచ్చు స్టోరేజ్ కి. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ది సింగిల్ బెడ్రూమ్. పైన చూస్తారు కదా పెంట్ హౌస్ లో సింగిల్ బెడ్రూమ్ ఎట్లా ఉంది, సేమ్ ఇది సింగిల్ బెడ్రూమ్. ఇక్కడ కూడా మీకు కబోర్డ్స్ పెట్టుకోవచ్చు. మనం డ్రాయింగ్ రూమ్ నుంచి ఎంటర్ అయినాము. ఇది మన కిచెన్. ఇది మన కిచెన్. ఇది మన డ్రాయింగ్ రూము. ఇది డ్రాయింగ్ రూము. ఇది మన గెస్ట్ వాష్రూము, కామన్ వాష్రూమ్. ఇది మన మాస్టర్ బెడ్రూమ్. ఇది 100 square లో ఉన్నది మొత్తం. ఇది మొత్తం 100 square లో చేశారు. దీనికి మనం కబోర్డ్స్ పెట్టుకోవచ్చు అండి. ఇది మన డ్రాయింగ్ రూమ్ విండో. ఇక్కడికి వెళ్ళి మనం బయట వెళ్తున్నాము గేట్ దగ్గర. మన సింగిల్ బెడ్రూమ్ నుంచి బయట వెళ్తున్నాము, మనం గేట్ బయట వెళ్తున్నాము. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి. 2 కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, 3-4 2 వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది 2 CR ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ అండి. సార్ మన ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ ఇది మన ఫస్ట్ ఫ్లోర్ వస్తున్నాం మనం. ఇది ఫస్ట్ ఫ్లోర్. బాల్కనీ వెయిటింగ్ చేసుకోవచ్చు. ఇది మన డోరు. ఇక్కడ మన గ్లాస్ పెట్టి ఇస్తారు. మొత్తం ఇక్కడ గ్రానైట్ ఏసీ ఉంది. దీని మీద మీకు ఫుల్ గ్లాస్ వేసి ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎంటర్ అవుతున్నాం. ఇది టోటల్ బిల్డింగ్ ఇండిపెండెంట్ బిల్డింగ్ అండి. మొత్తం బిల్డింగ్ అమ్ముతున్నాము. ఇది మన డ్రాయింగ్ రూమ్, ఓపెన్ కిచెన్. ఇక్కడ మొత్తం కార్పెంటర్ పని కూడా చేయించుకోవచ్చు. మీరు ఫాల్ సీలింగ్ మొత్తం చేయించుకోవాలా. డబుల్ బెడ్రూమ్. ఇది 2 CR. ఇది నెగోషియబుల్ ఉంది, బ్యాంక్ లోన్ కూడా ఉంది విండోకి.
ఇది మొత్తం కిచెన్ ఆల్రెడీ పైన చూస్తారు కదా, అందుకోసం అది చూపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, పైన చూస్తారు కదా సేమ్ మాస్టర్ బెడ్రూమ్. ఇది కార్పెంటర్ పని మీరు చేపించుకోవచ్చు, దీనికి ఫాల్ సీలింగ్ కూడా చేపించుకోవచ్చు. మొత్తం టోటల్గా మేము ఇది మొత్తం చేసి ఇస్తాము, విండో పెట్టిస్తాం. ఇక్కడ ఇది వాష్రూము, ఇది మనం బయట వెళ్తున్నాము కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. మళ్ళీ మనం ఎంటర్ అవుతున్నాం చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ కూడా అల్మారీ చేసుకోవచ్చు మీరు, డోర్స్ పెట్టుకొని మీ పిల్లల కోసం మంచిగా ఉంది. ఇది మన సింగిల్ బెడ్రూమ్ అటాచ్ రూమ్ కమ్ కిచెన్, 1 రూమ్ కిచెన్ వాష్రూమ్. ఇది వన్ రూమ్ కిచెన్ అటాచ్ ఉంది, ఇది 2 అటాచ్ ఉంది. ఇది మన కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది, మీరు తీసుకొని చేసుకోవాలా మొత్తం టోటల్. ఇది మన అల్మారీ ఉంది, దీనికి మీరు డోర్ పెట్టుకోవాలా. మొత్తం బయట మ్యాగ్నిఫికేషన్ టీవీ ఉంది మంచిది. సిటీ నుంచి మనకి లోపల ఉంటుంది, పొల్యూషన్ మొత్తం తగ్గిపోతుంది. చిన్న గార్డెన్ పెట్టుకోవచ్చు అండి, పొద్దుగాల మనం సన్ బాత్ తీసుకునేకి మంచిగా ఉంటుంది. అలా ఆనందం ఉంది ఇక్కడ. మియాపూర్ బచ్చుపల్లి ఆపోజిట్ వాల్వో షోరూమ్. పక్కన మనకి సేఫ్టీ రాడ్స్ వచ్చేస్తుంది. ఇది మొత్తం 3000 SFT బిల్డింగ్, ఇండిపెండెంట్ బిల్డింగ్ ఉంది. ఇది ఒక్కొక్క ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, పైన ఏమో పెంట్ హౌస్ ఉంది. ఇప్పుడు ఇది మనం ఎంటర్ అవుతున్నాం, ఇది డబుల్ బెడ్రూమ్, చాలా స్పేషియస్గా ఉంది. ఓపెన్ కిచెన్ ఉంది మనకి, డ్రాయింగ్ రూమ్ కమ్ కిచెన్ ఉంది. టైల్స్ కూడా చాలా మంచిగా వేశారు, చాలా స్పేషియస్ ఉందండి. మీరు మొత్తం ఫాల్ సీలింగ్ చేయించుకోవచ్చు. కిచెన్ నుంచి ఉంది ఇది డ్రాయింగ్ రూము, 18/10. సరే, ఇది మొత్తం మోడర్ కిచెన్ మీరు చేసుకోవచ్చు. అన్ని క్యాబినెట్స్ చేసి ఉంది. ఇక్కడ మొత్తం పక్క వాస్తు ప్రకారం ఉంది. ఇది మన కిచెన్, పక్క 100% వాస్తు ఉంది. ఈస్ట్ ఫేసింగ్ డ్రాయింగ్ రూమ్. ఇది మన వాష్ ఏరియా, వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సోప్స్ ఏదైనా ఇది వస్తువులు ఉంటాయి, వాషింగ్ వస్తువులు ఏముంటుందో అది పెట్టుకోవచ్చు ఇక్కడ మొత్తం టోటల్గా. ఇది పక్కన మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. ఇది మన వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్లగ్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ. సార్, ఇది లాస్ట్ బిల్డింగ్ అని మనం 33 feet. ఇది కిచెన్ అయిపోయింది. ఇది మన విండో, డ్రాయింగ్ రూమ్ విండో పెట్టుకోవచ్చు మనం కింద. ఇది మనం డ్రాయింగ్ రూమ్ నుంచి ఎంటర్ అయ్యి లోపల కిచెన్కి వచ్చినాము, మళ్ళీ డ్రాయింగ్ రూమ్కి వచ్చినాం. ఇది ఏమో మనం ఇక్కడ కార్టెన్ రాడ్ పెట్టుకుంటే మనకి ప్రైవసీ అవుతుంది. లోపల ఏమో ఇది వాష్రూమ్, కామన్ వాష్రూమ్. ఇది మన చిన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది విండో ఉంది, దీనికి కూడా మనం గ్రానైట్ పెట్టినాము. ఇక్కడ నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అల్మారీ, మీరు కబోర్డ్స్ చేసుకోవచ్చు. దీనికి మొత్తం లోపలైతే చేసి ఉంది, డోర్స్ పెట్టుకోవచ్చు. దీనికి మాస్టర్ బెడ్రూమ్. దీనికి కూడా గ్రానైట్స్ పెట్టి ఉంది. ఇది విండో మనది, మాస్టర్ బెడ్రూమ్ విండో. ఇది మా వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ మొత్తం.